బెల్లంతో స్పెషల్గా చేసే టీ అండి. నేను చెప్పింది చెప్పినట్టుగా చేయండి, అసలుకి సూపర్ టేస్టీగా ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అసలు మీరు బెల్లం వేశారు అని చెప్తే కానీ అర్థం కాదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ చలికాలంలో వచ్చే గొంతు సమస్యలన్నీ కూడా నేను చెప్పిన టీ తాగితే ఇట్టే మాయమైపోతాయన్నమాట. ముందుగా దీనికోసమని ఒక 2 యాలకుల్ని చక్కగా దంచుకుంటున్నాను. ఈ దంచుకున్న యాలకల్లోనే ఒక అంగుళం సైజున్న అల్లాన్ని తీసుకున్నానండి. అల్లం మీద ఉన్న పొట్టు తీయలేదేంటా అనుకోమాకండి. అల్లాన్ని శుభ్రంగా కడిగాను. అల్లం మీద ఉన్న పొట్టులో కూడా అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయండి. అందుకనే నేను టీ చేసేటప్పుడు మాత్రం ఆ పొట్టుతో సహానే వేస్తానన్నమాట. నెక్స్ట్ స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి గిన్నెను పెట్టుకొని ఒక అరకప్పు మనం నీళ్ళని యాడ్ చేసుకోవాలి. అదే కప్పు